నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ని సందర్శించనున్నారు. అయితే ఉదయం ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరారు. విశాఖపట్నం నుంచి విశాఖపట్నం నుంచి కొన్ని ఊళ్ళు పర్యటించి అక్కడ నుంచి నర్సీపట్నంకి చేరుకుంటారు. అయితే ఈ మధ్యలోనే ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు, తర్వాత కొంతమంది మత్స్యకారులు కానీ, కొంతమంది రైతులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వాళ్ళ వినతి పత్రాలు ఇవ్వడానికి ఎంతోమంది, వందల మంది తరలి వచ్చారు. అయితే పోలీసులు వాళ్ళని కట్టుదిట్టం చేయలేక, మీరు ఎందుకు వస్తున్నారు, ఇక్కడ మీరు రాకండి అని చెప్పి వాళ్ళ మీద తీవ్రంగా వాళ్ళు మండిపడుతున్నారు పోలీసులు, మీరు రాకండి అని చెప్పి. అయితే అక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, మా సమస్యలు ఆయన్ని తెలియజేయాలి, మేము ఆయన్ని కలిసిన తర్వాతే ఇక్కడ నుంచి వెళ్తాము అని చెప్పి విశాఖలో ఉన్న ప్రజలు తీవ్రంగా వాదిస్తున్నారు వాళ్ళు. అయితే అక్కడ నుంచి బయలుదేరి నర్సీపట్నంకి బయలుదేరుతారు జగన్మోహన్ రెడ్డి గారు. నర్సీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజ్కి సందర్శిస్తారు. అయితే మెడికల్ కాలేజ్ని సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారని తెలుసుకొని కొంతమంది పార్టీ వాళ్ళు, ఇది ఎవరో కానీ తెలియదులే కానీ, ఒక ఫ్లెక్సీ అయితే ఒకటి అక్కడ ప్రత్యక్షమైంది. వైఎస్ఆర్సీపీ నెవర్ అగైన్, మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసేవాళ్ళు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడమా అనే ఒక ఫ్లెక్సీని అయితే అరేంజ్ చేశారు. అసలు ఫ్లెక్సీ ఎవరు అరేంజ్ చేశారు, ఆ ఫ్లెక్సీ ఎవరు కట్టారనేది ఎవరికి తెలీదు. కానీ కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే, మెడికల్ కాలేజీల గురించి మేము ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం ఇవ్వాలే కానీ ఇలాంటి ఫ్లెక్సీలు కడితే ఏం ఉపయోగం? మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలకి సరైన వైద్యం అందదు, పేద ప్రజలకి చదువు కూడా సరైన చదువు అందదు, డాక్టర్లు అవ్వలేరు. అందుకని మేము ఆ ప్రైవేటీకరణకి మేము విరుద్ధంగా వెళ్తున్నాము, దాన్ని అంగీకరించమని చెప్పి వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో వేచి చూడాల్సింది ఆయన ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారు ఏంటి అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.